హలో అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇంక నేనైతే ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. దోసకాయ ముక్కలు, ఇంట్లో దోసకాయలు ఉన్నాయి. ఇక పచ్చడి ముక్కలు చేసేసి కొంచెం గోంగూర టమాటాలు ఉన్నాయండి. గోంగూర పొడైద్దని చెప్పేసి గోంగూర టమాటా కర్రీ కూడా చేస్తానండి. ఇక ఇప్పుడు ఈ రెండు కర్రీస్ అయితే చేస్తాను. పచ్చడి ముక్కలు, గోంగూర టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా చూడండి, పచ్చడి ముక్కలు అయితే ఈరోజు పచ్చిమిరపకాయలు లేవు అని చెప్పేసి ఎండుమిరపకాయలు వేసేది చేస్తానండి. ఎండుమిరపకాయలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి. ఒకప్పుడు అయితే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదండి ఎండుమిరపకాయలు వేసి, చాలా బాగుండేది. ఇక నాకు ఆ రోజు అది గుర్తొచ్చిందండి ఎండుమిరపకాయలు చూశాక. ఇక బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి పచ్చిమిరపకాయలు లేవుగా ఇక ఎండుమిరపకాయలు అయితే వేసి చేస్తున్నానండి. ఇంకా ముందుగా చూడండి, ఇంకా ఎండుమిరపకాయలను వేయించుకుంటున్నాను. దోసకాయ ముక్కల్ని చిన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకొని ఇక ఎండుమిరపకాయలు వేయించుకున్నానండి. వేయించుకొని చూడండి, వాటిని కొంచెం ఉప్పు, ఇక వెల్లుల్లి అవన్నీ వేసి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు పట్టుకొని ఇక ఎండుమిరపకాయల పేస్ట్ ఉంది కదా, పట్టిన పేస్ట్ అదే దోసకాయ ముక్కల్లో కలుపుకున్నానండి. కలుపుకొని ఇక దాన్ని అయితే తాలింపు చేస్తున్నాను. పచ్చడి అయితే చూడండి, బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత చూడండి తాలింపులు, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకున్నాను. తాలింపు అయితే నేను ఎక్కువగా వేస్తానండి. తాలింపులోని క్రంచీగా ఉంటాయి కదా, తింటప్పుడు కరకరలాడుతాయి అని చెప్పేసి నేనైతే ఎక్కువగా వేస్తాను. ఇక తాలింపు అంతా మగ్గిన తర్వాత చూడండి వేగిద్ది కదా, ఇది వేగిన తర్వాత ఇంక ఈ దోసకాయ పచ్చడి ముక్కలు ఉన్నాయి కదా, ఈ పచ్చడి ముక్కలలోనైతే ఈ కారం కలుపుతున్నాను కదా, ఎండుమిరపకాయలు పట్టిన మిక్సీ కారం, ఇక అదంతా బాగా కలుపుకొని గంటతోని ఇక ఈ ఇక పచ్చడి ముక్కలను అయితే వేసుకున్నానండి. తాలింపులోని బాగా మగ్గించుకుంటాను. ఇది మగ్గించుకోకుండా కరకరలాడేటట్టు ఉన్నా కూడా ఉంచుకున్న పచ్చడి బాగుంటుందండి. ముద్దగా తింటుంటే కరకరలాడేది, కానీ కొంతమంది వాళ్ళు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా, అందుకోసం ఇక నేనైతే మగ్గిస్తున్నానండి. ఇక సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకుంటా. చాలా కలర్ఫుల్గా ఉందండి పచ్చడి, మాత్రం చాలా బాగా కుదిరింది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. వెల్లుల్లి అవన్నీ వేసాను కదా, వెల్లుల్లి ఫ్లేవర్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి, పచ్చడి మగ్గుతుంటేనే మంచి స్మెల్ తినాలనిపిస్తుందండి. బాగా కుదిరింది పచ్చడి మాత్రం. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇక నేను మా వాళ్ళందరికీ అన్నం పెట్టిస్తానండి. ఇక చూడండి, ఒకప్పుడు మా అమ్మమ్మ అయితే పచ్చడి చాలా బాగా చేసేదండి. రోటి పచ్చడి అయితే చాలా ఇష్టంగా అయితే నేను తినేది. దోసకాయ పచ్చడి కొంచెం వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పచ్చడి ముక్కల్లో కలిపేసి దోసకాయ పచ్చడిలో తాలింపు చేయకుండా వేడి రైస్లో తినేదండి మా అమ్మమ్మ. నాకు అలా చాలా ఇష్టం, నేను కూడా తినేదాన్ని. ఒకప్పుడు టేస్ట్ చాలా బాగుండేయండి. ఇంకా కర్రీస్ అయినా పచ్చట్లు అయినా. ఇప్పుడు ఆ కర్రీస్ అసలు టేస్టే ఉండలేదు. మరి కూరగాయల ప్రాబ్లమో చేసే వాళ్ళ చేతి తీరో తెలవట్లేదండి. చాలా బాగుండేది ఒకప్పుడు. ఇక ఓకే అండి, వంట అయితే రెడీ అయింది కదా, మా వాళ్ళకి అన్నం పెట్టిస్తానండి. అందరికైతే అన్నం పెట్టిస్తున్నానండి. ఇంకా ఒకసారి పెట్టిస్తాను నేను అందరికి. ఇంకా ప్రతిరోజు అందరూ పెట్టాక నేను తింటాను. ఈరోజు మా కర్రీ వచ్చేసి చూసి తెలుసు కదా మీకు, పచ్చడి ముక్కలు చేశాను. దోసకాయ పచ్చడి ఇంకా టమాటా గోంగూర చేశానండి. మా కర్రీస్ దోసకాయ పచ్చడి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. దోసకాయ పచ్చడి, గోంగూర, టమాటా మార్నింగ్ కాకుండా ఇప్పుడు నైట్ ఈవినింగ్ ఇక చేశానండి. డిన్నర్కి వచ్చేసి ఇవి రెండు కర్రీస్ అయితే చేశానండి. మా కర్రీస్ చూడండి, ఇక అందరికి పెట్టిస్తున్నాను. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి అండి. మేమైతే అందరం ఒకేసారి తినేస్తామండి. నేను ఇక అందరికి ఒకేసారి అయితే పెట్టిస్తాను ప్రతిరోజు. ఇక ఎవరి కాలం అయితే మేము అలాగ తినేయం. అందరం కలిసి అందరికి పెట్టేస్తాను ప్రతిరోజు. మధ్యాహ్నం అయినా ఇక నైట్ అయినా అందరూ కలిపేసి పెట్టిస్తాను. ఇంకా నైట్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్నీ మేమైతే కలిసి అందరికి పెట్టేసి ఇస్తానండి ప్రతిరోజు. ఓకే అండి, చూడండి మా కర్రీస్ వచ్చేసి దోసకాయ పచ్చడి ఇంకా గోంగూర టమాటా కర్రీ అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే పెట్టేస్తున్నా. మా బాబాయ్ తినేసే పడుకున్నాడు. ఓకే అండి, ఇప్పుడే స్నానం చేసాం. వంటగదిలో ఒక 5 minutes అయిపోయింది. ఇక చెమటలే. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దామండి. నేనైతే అందరికి ఇస్తున్నాను. అందరు తిన్నాక నేను తింటాను. నేను తినేటప్పుడు కూడా ఎలా ఉందో టేస్ట్ చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. హలో అండి, బాగున్నారా? చూడండి, నేను అన్నం అయితే తింటున్నానండి. కర్రీ
కర్రీ వచ్చేసి దోసకాయ పచ్చడి టమాటా గోంగూర అండి. దోసకాయ పచ్చడి చేశాను. పచ్చిమిరపకాయలు లేవని దోసకాయ పచ్చడి ఎండుమిరపకాయలు వేసి చేశానండి. ఇది ఎప్పుడో ఛానల్ అవుతుంది తిని. ఇలా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా బాగుంటుంది. ఎండుమిరపకాయలు మిక్సీ బట్టి చేస్తాం కదా, బాగుంటుంది. చూడండి, ఇందులో కొంచెం కారం ఎక్కువగా అయిద్దని చెప్పేసి నేను కొంచెం అయితే తీసానండి. కారం లేదు, చాలా బాగుంది. పుల్లగా చాలా బాగుంది. మా అమ్మమ్మ చేసేదండి ఇలాగా ఎండుమిరపకాయలు వేసి చేసేది, బాగుండేది. ఇంక ఈ మధ్య ఎప్పుడైనా పచ్చడి చేయాలన్నా పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాం. ఓకే అండి. హలో అండి, తిన్నారా మీరు? మేము తింటున్నామండి. అందరూ తినేసరికి నేను కూడా అయితే తింటున్నాను. చూడండి, మా కర్రీస్ వచ్చేసి దోసకాయ పచ్చడి చేశాను, ఇక్కడ టమాటా గోంగూర చేశాను. ఇప్పుడే చేశానండి 2 కర్రీస్ వచ్చేసి. దోసకాయ పచ్చడిలోనైతే ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదా, ఎండుమిరపకాయలు మిక్సీ బట్టి అయితే కలిపానండి. ఇక అట్లా పచ్చడి ముక్కలు చేశాను. చాలా రోజులు అవుతుందండి ఇలా చేసి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక రొటీన్గా పచ్చిమిర్చి వేయకుండా చేస్తాం కదా, అలా కాకుండా ఎండుమిర్చి వేయించి మిక్సీ బట్టి దోసకాయ ముక్కలు ఇవన్నీ కలిపేసి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఎండుమిరపకాయలు పచ్చడి మంటుంటుంది అని చెప్పేసి చూడండి సగం కారం అయితే తీసాను పొడి. ఇది రేపు ఏదైనా కర్రీస్లో వేస్తాను. ఇంకా టమాటా గోంగూర అండి మా కర్రీస్ వచ్చేసి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇంకా చూడండి, చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. ఓకే అండి, నేను అయితే తింటున్నానండి. మీ కర్రీస్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్.